వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం నిజం కాలేజ్ ముందు ఉన్న బాబు జగజీవన్ రావు విగ్రహం సర్కిల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేయడం అనేది జరిగింది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు ఇప్పుడు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఎందుకు మీరు ఇక్కడ ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దగ్ధం చేయవలసిన అవసరం వచ్చింది? నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు, తెలంగాణ తెచ్చిన ముఖ్య వ్యక్తి కేసీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు, ఆయనకు చాతగాక అక్కసు కక్కుని మొన్న బీఆర్ఎస్ రజతోత్సవం చూసి ఆయనకు నిద్ర పట్టలే. దానికి ఎట్లా చెప్పాలో అర్థం కాక సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి ఇష్టం వచ్చిన నోరు జారుకున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, సీఎం మీరు కష్టపడి ఏం రాలే, మీరు కష్టపడి మేము ప్రభుత్వం ఏర్పాటు చేయలే. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసింది 420 హామీల మీద, 420 ప్రజలకు మభ్యపెట్టి మోసం చేసి హామీలు ఇచ్చి ఈరోజు మీరు ప్రభుత్వంలో వచ్చారు. ప్రభుత్వంలో వచ్చినాక దానికి నిలదొక్కురా అంటే అది నిలదొక్కుకోలే, ఇష్టం వచ్చినట్టు. నిన్న 10th క్లాస్ విద్యార్థులది పరీక్ష 10 గంటలకు ఉండే. ఆయన సొంత ప్రయోజనాలకు, ఆయన విందు విహారాల కోసం అలా ఏపీ పోయి వచ్చే వరకు ప్రజలకు, విద్యార్థులకు అది ఒక 10th క్లాస్ అనేది ఒక టర్నింగ్ పాయింట్. పిల్లలకు వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ టెన్షన్లో ఉంటారు, ఇంకా డిలే చేసుకుంటా ఇష్టం వచ్చినట్టు 10 గంటల టైమింగ్ ఇచ్చుకోక 2 గంటల తర్వాత వచ్చి లాంచ్ చేసుకొని ఆయన చేశారు. ఇష్టం వచ్చినట్టు మా సీఎం కేసీఆర్ గారి సమాధి కడతా అని చెప్తారా? ఆయనకు ప్రజలే రాబోయే కాలంలో అంత దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి మీరు ఇప్పుడే తక్షణమే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టండి. మీకు దమ్ముందా పెట్టి చూపించండి, ఎవరిని తడాకా అయిందో ఆడ చూపిస్తాము. ప్రజలు ఎవరికి పొందగడతారో ఆయనకి చూపిస్తాం. నిన్న ముఖ్యమంత్రి ఒక మాట అంటుంటాడు, అంటే ఇక్కడ బీఆర్ఎస్ నేత కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్గా పరిమితం అవుతాడు అన్నాడు. ఈ వాక్యాలను ఎట్లా చూస్తారు మీరు? ఫామ్ హౌస్కి ఎవరు పరిమితం గారు, అది కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కాదు, కేసీఆర్ గారు ఇల్లు. ఆయన ఎమ్మెల్యే అక్కడ ప్రాతినిధ్యం ఇస్తారు. ఎమ్మెల్యే ఎక్కడ ఉంటారండి? నియోజకవర్గంలో ఉంటారు. ఆయన ఇల్లేడా? ఫామ్ హౌస్ ఏడా? ఫామ్ హౌస్ కాదు, ఆయన వ్యవసాయక క్షేత్రం. ఆ క్షేత్రంలో ఉంటే ఈ కాంగ్రెస్ దద్దమ్మలు, పనికిరాని దద్దమ్మలు ఇష్టం వచ్చినట్టు ఫామ్ హౌస్లో ఉంటారు, ఆడ ఉంటాడు అని చెప్పేసి ప్రజలకు మభ్య పెడుతున్నారు. ప్రజలకు కూడా తెలుసు ఎవరు ఎక్కడ ఉంటారో. ఆయన చెప్పిండు ప్రజాపాలన అని చెప్పారు. ఆ గేట్లు వాళ్ళ దాంట్లోనే పెట్టిరు. ప్రగతి భవన్ ముంగటు వైఎస్ఆర్ ఉన్నప్పుడే పెట్టిరు, ఇప్పుడు తీసేసారు. మరి ప్రజాభవన్కి ఎన్నిసార్లు వచ్చిండు రేవంత్ రెడ్డి? అది చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. రానికి చేతనైతే లేదు. సెక్రటరీకి ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు, ఇంట్లోకించి పాలన చేస్తాడు. కుటుంబ పాలన బీఆర్ఎస్ ప్రభుత్వంది కాదు, కాంగ్రెస్ ఎల్మున రేవంత్ రెడ్డి బ్రదర్స్ వాళ్ళ ప్రార్థన. వాళ్ళందరికీ ప్రోటోకాల్ లేకుండా ప్రోటోకాల్ ఇష్టం వచ్చిన ప్రోటోకాల్ 4+4 సెక్యూరిటీ వేసుకొని తిరుగుతున్నారు. ఎవరిది ప్రజాపాలన చెప్పండి? మేమన్నా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, హరీష్ రావు గారు కానీ ప్రజాక్షేత్రంలో గెలిచి నాయకులేరు. వీళ్ళ లెక్క అడ్డదారుల్లోకి చేసి నాయకులు కాలే. ఈయన టీడీపీలో మొత్తం కాగా ఈ కాంగ్రెస్ పార్టీలో అడ్డదారిలో వచ్చి సీఎం అయిండు. ఆయనకు అంత దమ్ము ఉంటే ఇప్పుడు లోకల్ బాడీ పెట్టమనండి, ఎవరిదేమో తెలుస్తుంది. ఓకే, రైట్. ఇంకా కొంతమంది విద్యార్థి నాయకులకు సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ముఖ్యమంత్రి అంటున్నాడు ఇక్కడ అన్ని పథకాలు ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తామన్నామో అన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి సీఎం అంటున్నాడు. ఏ పథకము కేసీఆర్ తెచ్చినా ఏ ఇంప్లిమెంట్ అవుతలేవు? కళ్యాణ లక్ష్యం వస్తలేదా? రైతు బంధు పడతలేదా? రైతు భరోసా పైసలు వస్తలేవా? అన్నీ చేసుకుంటూ వస్తున్నాం, ఇంకా అదనంగా ప్రజలకు ఇస్తున్నామని చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు మన సిగ్గుశరం లేని రేవంత్ రెడ్డి గారు నోటికి వచ్చినట్టు మాట్లాడడం. నిన్న 10th క్లాస్ విద్యార్థులంతా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులంతా 1000 కళ్ళతో వేచి చూసి వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచన పెడితే ఈయన మాత్రం ఆంధ్ర పెద్దల పెళ్ళికి పోయి మెల్ల దాన్ని పోస్ట్పోన్ చేయడమే కాకుండా అదే వేదికపై ఆయన రాజకీయాలు మాట్లాడడం జరిగింది. మనము దీంట్లో చూసుకుంటే ఆయన కేసీఆర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. బిడ్డ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇంకోసారి ఇటువంటి మాటలు నీ నాలుక నుంచి వస్తే నీ నాలుక చీరేస్తామని చెప్పి ఈ విద్యార్థి విభాగం నుంచి నీకు మనవి చేస్తా ఉన్నా. విద్యార్థులకు ఇచ్చిన నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చిన మాటలన్నీ రాష్ట్ర ప్రభుత్వం 16 నెలల పాలనలో నెరవేరినట్లన్నా? పరిపాలన సాధ్యం కానీ తెలియని దద్దమ్మ మన సీఎం, మనకి అది సిగ్గుచేటుగా భావిస్తున్నా. ఎందుకంటే ఏ హామీలు కానీ నీకు హామీలు అనేది పక్కకు పెట్టినా ఆయనకి ఎంతసేపు ఆయన పేరు తీయలేదు, అది తీయలేదు అన్న బాధనే తప్ప ఆయన పబ్లిక్ ఏం చేద్దాము, ప్రజలకు ఏం చేద్దాం, తెలంగాణ ప్రజలు మనం గెలిపించారు. ఆయనకి మూట రాజకీయాలు అలవాటు అయిపోయినాయి. అన్న ఆ మూట రాజకీయాలతో సీఎం దాకా ఎదిగిండు. ఇప్పుడు అదే విధంగా అదే మొత్తం తెలంగాణ రాష్ట్రం రాజకీయాలు అట్లనే నడుస్తాయి అనుకుంటున్నాడు. మా తెలంగాణను సాధించి
ఢిల్లీ మెడల్ వంచిన నాయకుడు కేసీఆర్ గారు. ఇంకోసారి ఏదైనా ఎటువంటి అయినా అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తామని చెప్పి రేవంత్ రెడ్డికి డైరెక్ట్ మనం చేస్తూ ఉన్నాం విద్యార్థి విభాగం నుంచి. అంటే ఇక్కడ ఎవరికైతే అన్ని ఏ అయితే హామీలు ఇస్తున్నామో అన్ని హామీలను నెరవేర్చుకుంటూనే వస్తున్నాము. కావాలనే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని అంటారు. ఈ వాక్యాలను ఎట్లా చూస్తారు మీరు? అసలు పనే చేస్తే కదండి, వాళ్ళు పని చేయడం చేత కాదు, మళ్ళీ బురద వెళ్ళడం గిరిద వెళ్ళడం అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపించడము, ఢిల్లీకి 10-20 సార్లు తిరగడం తప్ప ఇక్కడ పబ్లిక్ని పట్టించుకునే నాదులు ఎవ్వరు లేరు. అసలు ఈ సీఎంకి పరిపాలన పైన అవగాహన అస్సలకే లేదని చెప్పి తెలంగాణ ప్రజలకు కూడా మనం చేస్తాం. ఇంకా కొంతమంది మరి విద్యార్థి నాయకులకు సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి అన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడనే వాక్యాలను మీరు ఎట్లా చూస్తుంటారు? అన్న, ఈరోజు కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అవడం అంటే ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి, ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి, ఈ పనికిరాని ముఖ్యమంత్రి, ప్రజలకు సేవ చేయలేని ముఖ్యమంత్రి, విద్యార్థులకు విద్యాభరోసా కార్డు ఇవ్వలేని ముఖ్యమంత్రి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి పొద్దున్న లేస్తే కేసీఆర్ గురించి మాట్లాడడం తప్ప ఈరోజు సేవ చేద్దాం, తెలంగాణ ప్రజలకు మనం ఇచ్చిన హామీలు నెరవేర్దాం అనే సోయి లేదు. 24 గంటలు కేసీఆర్ మీద అరే బాబు మిస్టర్ రేవంత్ రెడ్డి, ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ఢిల్లీ నాయకుల మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఢిల్లీ అగ్రనాయకులు సోనియా గాంధీ లాంటి నాయకుల మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ఈరోజు కేసీఆర్ గారు. నా ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఊరుకోరు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు అనేవి తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. నువ్వు ఈరోజు 6 గ్యారెంటీలు 420 హామీల గురించి మాట్లాడు, అవి నెరవేరుస్తున్నావా లేదని మాట్లాడు. 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఉన్నాయి, హెలికాప్టర్లో ఆంధ్రప్రదేశ్కు పోయి పెళ్లికి హాజరు కావడం జరిగింది. ఇంత సిగ్గుమాలిన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి ఉన్నాడా భారతదేశంలో? ఇంకా సిగ్గులేని ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఉన్నాడా? ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ విద్యార్థులు కానీ బాధపడే ప్రసక్తి వస్తుంది. వేరే రాష్ట్రం మీద ఉన్న సోయి తెలంగాణ రాష్ట్రం మీద లేదు, తెలంగాణ విద్యార్థుల మీద ఎవరి మీద లేదు. ఇచ్చిన హామీలు మర్చిపోయిండు, ఇచ్చిన హామీలు ఊసేలేదు. నిన్న ముఖ్యమంత్రి అంటున్నాడు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నాము, ఇంకా అదనంగా కూడా కేసీఆర్ ఇచ్చే రైతు బంధు పైసలు ఇస్తున్నాడు, రైతు బంధు పడతలేదా జనాలకు? మళ్ళీ కేసీఆర్ ఇచ్చే కళ్యాణ లక్ష్మి వస్తలేదా? అన్నీ వస్తున్నాయి కదా, ఎందుకు కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు వస్తలేదు, కేసీఆర్ ఇచ్చిన రైతు బీమా వస్తలేదు, కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తలేదు, కేసీఆర్ ఇచ్చిన షాదీ ముబారక్ వస్తలేదు. ఈరోజు కేసీఆర్ చేసిన రుణమాఫీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి చేయలే. ఈరోజు జనాలలోకి వచ్చి మాట్లాడండి, జనాలలో తిరగండి. నీ కొడంగల్లోనే మాట్లాడదాం అవసరం అయితే నువ్వు రుణమాఫీ చేసినవా లేదా అని. కేసీఆర్ ఇచ్చిన ఏమి వస్తలేవు కదా, కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఏమి వస్తలేవు కదా ఈ రాష్ట్ర ప్రజలకు. ఎవరికి వచ్చినాయి? ఎవరికి రాలే కదా. దమ్ముండి ఈరోజు ప్రజలతో చర్చ పెట్టమనండి, మండల కేంద్రాల్లో చర్చ పెట్టమనండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఈరోజు రోడ్ల మీద తిరిగితే చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్రంలో. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం చేసేది ఏం లేదు, కావాలనే మాజీ సీఎం కేసీఆర్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన 6 గ్యారెంటీలు అడగద్దు అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి పన్నాగము అని చెప్పేసి అంటే ప్రశ్నించిన వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి ఈరోజు విద్యార్థి విభాగం నేతలకు సంబంధించిన వాళ్ళ నాయకులు మాత్రము ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.